భగవద్బంధువులందరికీ నమస్కారం. గణపతి సహస్రనామార్థాల్లో భాగంగా ఈరోజు మనం కొన్ని నామాల గురించి తెలుసుకుందాం. ఓం సప్తస్వరాశ్రయాయ నమః. ఓం సప్తస్వరాశ్రయాయ నమః. ఓం సప్తస్వరాశ్రయాయ నమః. అర్థం: నిషాధ, వృషభ, గాంధార, షడ్ఢ, మధ్యమ, దైవత పంచమములనియు స రి గ మ ప ద ని స అనే ఈ సప్తస్వరములకు ఆశ్రయభూతుడు గణపతి. ఇంకో నామం ఓం సప్తమాతృనిషేవితాయ నమః. ఓం సప్తమాతృనిషేవితాయ నమః. ఓం సప్తమాతృనిషేవితాయ నమః. అర్థం: బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనే సప్తమాతల చేత సేవింపబడేవాడు గణపతి. ఇంకో నామం ఓం సప్తచందో మోదమదాయ నమః. ఓం సప్తచందో మోదమదాయ నమః. ఓం సప్తచందో మోదమదాయ నమః. అర్థం: పద్యములు అనబడే సప్తఛందస్సులు అనగా ఛందోబద్ధమైన మంత్రములు. ఆమోదముద్రయే గజననుని మదము. మదముచే సామాన్యులు కళ్ళు తిరిగి పడిపోవుదురు. గణపతి లౌకిక, కుత్సిత సంఘటనలకు దూరముగా తిరిగిపోవును కనుక ఆయనకు ఈ నామము కలిగెను. ఛందస్సు అనగా వేదములు. నిత్యము ఛందస్సులో విహరిస్తూ మోదమును పొందటమే మదము అనగా బ్రహ్మానందము. బ్రహ్మానందములో తేలియాడేవారు కుత్సిత విషయముల పట్ల విముఖంగా ఉంటారు. అట్లే గణపతి వాటికి దూరంగా తిరుగుతూ ఉంటాడు అని అర్థం. ఇంకో నామం ఓం సప్తఛందోముఖ ప్రభవే నమః. ఓం సప్తఛందోముఖ ప్రభవే నమః. ఓం సప్తఛందోముఖ ప్రభవే నమః. అర్థం: సప్తఛందస్సులు అనగా సప్తఛందోబద్ధమైన మంత్రాలు. వాటితో చేయబడే యజ్ఞాలకు ప్రభువు గణపతి. గం గణపతయే నమః. గం గణపతయే నమః. గం గణపతయే నమః. స్వస్తి.